ఎవరైనా లంక బిందెల కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారమ్మా? పైకి రండమ్మా. ఎవరమ్మా గతంలో లంక బిందెల కోసం ప్రయత్నం చేసింది ఎవరమ్మా? ఇంట్లో ఉందని అందరూ చెప్తుండే సార్. అది సొంత ఇల్లమ్మా? అవును సార్. మీ సొంత ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి ఎవరు మంత్రగాలు చెప్తా ఉన్నారు, అవునా? ఎంతమంది వచ్చారమ్మా మంత్రగాలు మీ దగ్గరికి? ఒకసారి ముగ్గురు వచ్చి పోయిండ్రు. ముగ్గురు వచ్చింది మంత్రగాలే కదమ్మా? అవును. ఆ బిందెలని ఆడ ఈడ అని చూపిస్తుంటది. నిద్రలో వచ్చి సైతాన్ మీకు చూపిస్తుందమ్మా? ఆ ఇంట్లోనే ఇది బాగా ఈ ఆస్తమా లాగా వచ్చేసి బాగా ఇట్లా శ్వాస పీల్చడం అని, ఇట్లా బాగా శ్వాస పీల్చడం, కొంచెం ఊపిరి పీల్చడం కష్టమైపోయి చనిపోయింది ఎవరమ్మా? మీ భర్త చనిపోయేటప్పుడు మీరు పక్కనే ఉన్నారు, అవునమ్మా? 40 నిమిషాల్లోనే చనిపోయాడు. 40 నిమిషాల్లోనే ఆ ఇంట్లోనే చచ్చిపోయాడు. నాకు దేవుడు మొన్న నువ్వు పట్టుగా 7 వారాలు తెగకుండావో ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఇక్కడనే రమ్మని చెప్పాడు. బేతల్లో చర్చికి దేవుడు రమ్మని చెప్పాడు. పోయినాక ఏమన్నా ఉంటే తేలుతుంది, ఏమన్నా ఉంటే తేలిపోతుందో, ఉంటుందో లేదో తేలిపోతుంది. 7 వారాలు బేతల్లో వచ్చేసి రమ్మని చెప్పారు, అవునమ్మా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము జడ్చర్లకి వెళ్ళి వచ్చినాం. నీల బిందెలు అయితే ఉన్నాయి కానీ లంక బిందెలు కానీ బంగారు బిందెలు కానీ ఏమీ లేవు. వాస్తవానికి మీరు ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు, అవునమ్మా? ఆ ఇంటికి సమీపంలో చాలా ఏళ్ల క్రితం ఒక పుట్ట లాంటి నేను చూస్తున్నాను. పుట్ట ఉంది, ఇంటి పక్కల 10 మంది చచ్చిపోయిన ఆయన మా ఇంట్లో బియ్యం అమ్ముతాడు. బాగా నెత్తి మీద కూర్చుంటుంది అయ్యగారు నాకు వచ్చేది. రైట్, ఇప్పుడు అది విడిచేసి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకోండి. పట్టలోకి తల్లోకి వత్తి గంధకాలు, ఒంట్లో ఉన్న దురాత్మ, తల్లో ఉన్న దురాత్మ ఇక మొత్తం తలంతా ఫ్రీ అయిపోతుంది యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? బరువు తగ్గింది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? బాగా పోట్లు వేసేది, బరువుగా ఉండేది. బరువుగా ఉండేది, చాలా తల్లో కూడా పోట్లాగా మీకు వచ్చేది. ఇప్పుడు మీకు బరువు ఉందమ్మా? ఫ్రీగా అయింది. ఇప్పుడు పోటు లేదు, ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా యేసే మన మధ్యలో కార్యాలు చేస్తున్నాడు. లేచి ఇలా ప్రార్థన చేయగానే సరిగ్గా నాకు పరిశుద్ధాత్మ తెలియజేశాడు, సంథింగ్ ఎవరో లంక బిందెల కోసం. పొద్దున్న నేను లేచాను, ప్రార్థన చేయగానే నాకు దర్శనంలో ఈ బిందెలు కనబడ్డాయి. ఏంటి? పరిశుద్ధాత్మ ఈ బిందెలు కనిపిస్తాయని నేను పరిశుద్ధాత్మ అయినప్పుడు ఆయన సెలవిచ్చాడు. ఏంటంటే ఎవరో లంక బిందెల కోసం ఎవరో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన చూసే వాళ్ళు ఎవరో ఈ మార్నింగ్ సర్వీస్ రాబోతున్నారు. సో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ ఇంట్లో ఏంటంటే లంక బిందెలు లేదంటే సంథింగ్ ఏదో దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. సో అందువల్ల ఆ ఇంట్లో ఒక చావును, ఒక బలి, ఒక మనిషిని సైతాన్, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కాదు, సైతాన్ ఒక మనిషిని బలిగా తీసుకోవాలి, తీసుకొని ఆ రక్తాన్ని తాగాలని చెప్పేసి ఒక సైతాను, ఆ రక్తదాహం గల సైతాను ఆ ఇంట్లో సంచారం చేస్తుంది. వారి కోసం ప్రార్థన చేయమని చెప్పేసి పొద్దున్న లేవగానే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆత్మలో చూయించాడు, నాకు దర్శనం కనబడింది. సో కాబట్టి మీలో ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే కూడా చెయ్యి పైకైతే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ వాళ్ళు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా లంక బిందెల కోసం చూస్తున్న వాళ్ళు ఉన్నారమ్మా? ఎవరమ్మా చూసేది? ప్లీజ్ పైకి రండమ్మా. సిగ్గుపడద్దు. ఎందుకంటే సాయంత్రం ఒక రక్తదాహం కలిగించేటువంటి ఒక దురాత్మ సంచారం చేస్తుంది. గతంలో ఎవరో లంక బిందెలు ఉన్నాయి, లేదా ఏదో దొరుకుతుంది, స్తవించాలి అని చెప్పేసి సంథింగ్ ఏదో మంత్రగానికి ఏదో సంథింగ్ ఏదో డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఆ దాహం కలిగినటువంటి దురాత్మ తిరుగుతుంది. ఎవరమ్మా గతంలో లంక బిందెల కోసం ప్రయత్నం చేసింది? ఎవరమ్మా? ఇంట్లో ఉందని అందరు చెప్తుండ్రు సార్. అది ఏదండి? ఆ ఇంట్లో ఉందని చెప్తున్నారు అందరూ. ఎవరమ్మా అందరు చెప్పేది? అదే ఇంతవరకు అక్కడ వాళ్ళు మంత్రకాళ్ళు వాళ్ళు ఇల్లు చెప్పిండ్రు, అమ్ముదామంటే ఆ ఇల్లు అమ్మడబోతలేదు. ఏది మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని చెప్పారమ్మా? అవును, ఉన్నాయని ఎవరు మంత్రకాలు చెప్పారమ్మా? మరి చెప్తే వాళ్ళు వచ్చి తవ్వుకొని చెప్పలేదమ్మా? మీరే వచ్చి తవ్వుకొని తీసుకెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదమ్మా? ముందని అట్లా చెప్తుండ్రు. ఆ ఇంట్లో కూడా ఉదయం పోయి సాయంత్రం వరకు వచ్చేస్తా, ఎవరు అది ఊడ్చుకుంటా అంతా ఒకసారి పోయి వారానికి ఒకసారి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇంట్లో అది మీ సొంత ఇల్లమ్మా? అవును సార్. మీ సొంత ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి ఎవరు మంత్రకాలు చెప్తా ఉన్నారు, అవునా? దానికి ఇంత తవ్వాలంటే ఇంత ఖర్చు అవుతుంది, సో కాబట్టి అది ఇవి బలి ఇవ్వాలి, లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి మీకు చెప్తా ఉన్నారు, అవునమ్మా? ఎంతమంది వచ్చారమ్మా మంత్రకాలు మీ దగ్గరికి? రాలే కానీ ఇంకా అట్లా ఒకసారి ముగ్గురు వచ్చి పోయిండ్రు. ముగ్గురు వచ్చింది మంత్రకాలే కదమ్మా? మంత్రగాలే ముగ్గురు వచ్చారు. ముగ్గురు మంత్రగాలు ఇంటికి వచ్చేసి లంక బిందెలు అని చెప్పారు, అవునా? సరేనా? మీ ఇంటికి ఎవరైనా మంత్రగాలు వస్తే లంక బిందెలు అని చెప్పారు అంటే వాళ్ళకు గడ్డపార ఇవ్వండి, తవ్వేసి మీరే తీసుకొని పోండి అని చెప్పండి. ఏం చెప్పండి? తవ్వేసి
మీరే తీసుకెళ్ళిపోండి అని చెప్పి. అవునండి, మంత్రగాలు వచ్చేసి ఎస్ మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి, లేకపోతే ఎస్ బంగారు బిందెలు ఉన్నాయంటే ఇగో గడ్డపార ఉంది, ఎస్ పార తీసుకో, ఎస్ నువ్వే తవ్వుకొని తీసుకెళ్ళిపోని చెప్పండి. ఎస్ ఇదంతా కూడా ఏంటంటే 99% ఏంటంటే అది జస్ట్ మోసం. బిందెలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి, కానీ అది 1% ప్లేస్లోనే ఉన్నాయి. అవి రహస్య స్థలం ఉన్నటువంటి గుప్త నిధి ఉన్నది, కానీ ఈ జనాలకు ఉన్న దురాశల్ని చేసుకొని ఏం చేస్తారని చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారమ్మా అది ఇది చేయాలి, ఇది చేయాలి, ఏదైనా హోమం చేయాలి, అది చేయాలి, చేయాలని ఏదో చెప్పారు. మంత్రగాళ్ళు ఏమన్నారు, ఏం చేయాలని చెప్పారమ్మా? ఏదేదో చేయాలని చెప్పిండు. అది నిద్రలో కూడా వస్తుంటది, ఊకే వస్తుంటది. ఏం వస్తుందమ్మా? ఆ బిందెలని ఆడ ఈడ అని చూపిస్తుంటది. నిద్రలో వచ్చి సైతాన్ మీకు చూపిస్తుందమ్మా, బిందెలు చూపిస్తుంది. మరి మీరు తవ్వలేదమ్మా? మీరు తవ్వుకొని చూసుకోలేదమ్మా? మేమేం మా భర్త కూడా చనిపోయిండు ఆ ఇంట్లోనే. రైట్, నేను చెప్పాను కదా ఏంటంటే లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి అది మోసపరిచేటువంటి దురాత్మ ఏంటంటే ఆ ఇంట్లోనే ఇది బాగా ఈ ఆస్తమా లాగా వచ్చేసి బాగా ఇట్లా శ్వాస పీల్చడం అని, ఇట్లా బాగా శ్వాస పీల్చడం, కొంచెం ఊపిరి పీల్చడం కష్టమైపోయి చనిపోయింది. ఎవరమ్మా? మీ భర్త చనిపోయేటప్పుడు మీరు పక్కనే ఉన్నారు. అవునమ్మా, మీరు పక్కనే ఉన్నారు. ఎస్ మీ ఆయన ఇలాగా నేను దర్శనంలో చూస్తున్నాను అని చెప్పేసి ప్రాణం వదిలేశాడు. అవునమ్మా, 40 నిమిషాల్లోనే ఆ ఇంట్లోనే చచ్చిపోయాడు. ఎస్ ఆ దయ్యం కూడా మీకు కల్లోకి వచ్చేసి ఎస్ బిందెల సౌండ్ వినబడతా ఉంటుంది. అవునమ్మా, బిందెల సౌండ్, ఎస్ గజ్జల సౌండ్ వినబడుతుంటుంది. మీరు ఉన్నా అనుకుంటున్నారమ్మా మీ ఇంట్లో? మీరేమనుకుంటున్నారమ్మా? ఏమో ఎవరు ఉన్నా మాకేమొద్దు అనిపిస్తుంది. అయితే నాకు దేవుడు మొన్న నువ్వు పట్టుగా 7 వారాలు తెగకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఉన్నదేడని ఉంటే తేలుతుంది, మీదకి వచ్చేస్తుంది. గట్టిగా చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి గట్టిగా. 7 వారాలు మీరు ఎక్కడికి? ఇక్కడనే రమ్మని చెప్పాడు. దేవుడు రమ్మని చెప్పాడు. అక్కడనే ఆడుకోయినాక ఏమన్నా ఉంటే తేలుతుంది. ఏమన్నా ఉంటే తేలిపోతుందో, ఉంటుందో లేదో తేలిపోతుంది. 7 వారాలు బేతల్డ వచ్చేసి రమ్మని చెప్పారు. అవునమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము జడ్చర్లకి వెళ్ళొచ్చినాం. జడ్చర్ల నుంచి 7 వారాలు రమ్మని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మీకు అదే నేను పొద్దున్న చూడంగానే నేను లంక బిందెలు కనిపించాయి, దానికి సంబంధించిన వ్యక్తి వస్తారని చెప్పాడు. అమ్మా మీ ఇంట్లో బిందెలు ఉన్నాయమ్మా? నీల బిందెలు ఉన్నాయా? నీల బిందెలు అయితే ఉన్నాయి, కానీ లంక బిందెలు కానీ బంగారు బిందెలు కానీ ఏమీ లేవు. వింటున్నాయమ్మా? ఏ బంగారు బిందెలు కానీ ఏ వెండి బిందెలు లేవు, నీల బిందెలు అయితే ఉన్నాయి. కానీ సైతాన్ ఏంటంటే మంత్రకాల రూపంలో ఏంటంటే మిమ్మల్ని శోధించేసి వాస్తవానికి మీరు ఆ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. అవునమ్మా, అమ్మాలనుకుంటున్నారు, కానీ ఇది కొంచెం టామ్ అయ్యేసరికి ఏంటంటే చాలా మంది కొనుక్కోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో చెప్తామని చెప్పేసి మన తర్వాత మళ్ళీ వాళ్ళు రావడం లేదు. అదే అది ఆ ఇంటి విషయంలో ఏంటంటే షాపులో చెక్ చేసినప్పుడు నాకు ఇది వరకు చాలా కాలం క్రితం అమ్మ నాకు సంథింగ్ ఏదో, అది చాలా సంవత్సరాల క్రితం నాకు ఆ ఇంటి దగ్గర ఏదో సంథింగ్ ఏదో పాము పుట్ట కనిపిస్తుంది. ఆకులు చెక్ చేస్తాం, నాకు ఇంటికి సమీపంలో చాలా ఏళ్ల క్రితం ఒక పుట్ట లాంటి నేను చూస్తున్నాను. ఇంటి పక్కన కూడా ఒక రోజు వారానికి ఒకరు చచ్చిపోతుంది సార్ ఆ ఇంట్లో, మా ఇంటి వెనక ఇంట్లో పుట్ట ఉందమ్మా? ఇదివరకు ఉండేదమ్మా పాము పుట్ట? ఇదివరకు పాము పుట్ట ఉండేది. మీ ఇంటి పక్క వాళ్ళు వారానికి ఒకసారి ఎవరో చనిపోతున్నారు. అవునమ్మా, మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకరు వారానికి ఒకసారి ఇంట్లో ఎవరో చనిపోతా ఉన్నారు. నేను ఇక్కడ రమ్మని కూడా చెప్పిన వాళ్ళకి రమ్మని మీరు చెప్పారు. ఎస్ రమ్మని చెప్పండి అమ్మా. ఎందుకంటే ఇందాక నేను స్టార్టింగ్ నేను చూస్తాను, ఒక రక్తదాహం కలిగేటువంటి ఒక పిశాచి, మానవ రక్తదాహం కలిగే పిశాచి ఏంటంటే ఆ ఇంటి చుట్టూ తిరుగుతుందని చెప్పాను. సో అది వాస్తవమే. ఇప్పుడు మీరు చెప్పింది కన్ఫర్మ్ అయినట్టే. మీ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వారానికి ఒకసారి చనిపోతున్నారమ్మా. 10 మంది చచ్చిపోయిన ఆయన మా ఇంట్లో బియ్యం అమ్ముతాడు. 10 మంది చచ్చిపోయారు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు 10 మంది చచ్చిపోయారు. అది కూడా వారం గ్యాప్ లోనే చనిపోయారు. 10 మంది చచ్చిపోయారు. మీరు వాళ్ళకి చెప్పారమ్మా రమ్మని, బేదల్లో వచ్చి రమ్మని చెప్పారమ్మా? చెప్పిన మొన్న కూడా పోయి చెప్పిన, బియ్యం ఇస్తున్నాడు ఇంట్లో, మీరు ఇంట్లో చూడండి ఒక్కసారి వచ్చిపోమంటే వస్తా మొన్ననే ఇంకొకటి చచ్చిపోయాడు, పెద్ద 20 ఏళ్ళ పిల్లగాడు చనిపోయాడు. నాకు దేవుడు చూపించింది కరెక్టేనండి. పొద్దున్నే నేను లంక బిందెల్ని చూశాను. అది రక్తదాహం గల ఒక రక్త పింజరం. అది ఒక ఏదంటే మానవ రక్తం కోసం అది దాహం కలిగి ఉండి రక్తాన్ని పీల్చడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు నాకు చూపించింది. కరెక్టే, ఈ స్త్రీ కన్ఫర్మ్ చేస్తుంది. ఇది 10 మంది చనిపోయారు. ఆ పక్కన పాము ఉంది. అయితే మిమ్మల్ని మీరు కూడా అది చంపాలని ప్రయత్నం, మీ హస్బెండ్ కూడా దానికే బలైపోయాడు. నెక్స్ట్ ఏంటంటే మీ మీద అది కాన్సన్ట్రేషన్ పెట్టడం
నేను చూస్తున్నాను. కాకపోతే మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ చుట్టూ దేవుని కాపుదల ఉంది. కానీ మీ ఇంటి పక్క వాళ్ళు ఎస్ వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు అన్యులు కాబట్టి ఎస్ ఆ కుటుంబాన్ని ఎస్ అది సైతాన్ని పీడించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా రమ్మని చెప్పండి అమ్మా. వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి పోయినరు, ఇల్లు ఇడిచిపెట్టి పోయినా కూడా చచ్చిపోతున్నారు. అమ్మ సైతాను ఇల్లు ఇడిచిపెడితే పోస్టల్ అడ్రస్ మారిపోతుందేమో కానీ సైతానికి అడ్రస్సే మారిపోదమ్మా. చాలా మంది ఏం చెప్తారంటే ఇల్లు ఇడిచిపెడతామంటే మీరు ఇల్లు ఇడిచిపెట్టినా కానీ మీరు ఇంటికి వెళ్తున్నారో దానికి సైతానికి అడ్రస్ తెలుస్తుందో తెలీదా? ఎస్ తెలుస్తుంది. రైట్, కళ్ళు మూసుకోండి అమ్మా. మీ ఇంట్లో ఎస్ దేవుడు మీకు చెప్పే మాట ఏంటంటే మీ ఇంట్లో నీళ్ళ బిందెలు మాత్రమే ఉన్నాయి కానీ లంక బిందెలు కానీ ఎస్ బంగారు బిందెలు ఏమి లేవు. అదేంటంటే ఇదివరకు ఏంటంటే అక్కడ పాము ఒక నివాసం ఉండేది, పాము పొట్టు ఉండేది, దాన్ని డిస్టర్బ్ చేసేసి మీరు అక్కడ ఇల్లు కట్టారు. సో అందుచేత ఏంటంటే అది ఆ పాము దురాత్మ ఏంటంటే నా స్థలాన్ని మీరు ఆక్రమించారని చెప్పేసి ఎస్ ఆ స్థలం ఉన్న వారిని ఒక్కొక్కరిని ఎస్ అది మింగేసే ప్రయత్నం చేస్తుంది, చంపే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ రక్తంలో దూరి వాళ్ళ రక్తాన్ని పీల్చే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్యన ఎవరమ్మా యాక్సిడెంట్ అయి చనిపోయింది? ఎవరు యాక్సిడెంట్ అయి చనిపోయారు? నెల కూడా కాలేదు. ఆ పిల్లోడే యాక్సిడెంట్ అయిపోయి మొత్తం రక్తం అంతా కారిపోయింది. అవునమ్మా, రోడ్డు మీద మొత్తం రక్తం కారిపోయి అక్కడ స్పాట్ లోనే చనిపోయాడు. రైట్, అదే నేను చూస్తున్నాను. ఎస్ రక్తము, ఎస్ అది రక్తం కారణము. అది దురాత్మ వచ్చేసి ఆ రోడ్డు మీద ఎస్ యాక్సిడెంట్ అయ్యి రక్తం కారుతుంటే అది రోడ్డు మీదకి వచ్చేసి అది నోరు తెరిచి ఆ రోడ్డు మీద కారే రక్తాన్ని, మానవ రక్తాన్ని అది పీల్చడం నేను చూస్తున్నాను. రైట్, కళ్ళు మూసుకోండి అమ్మా. ఇప్పుడు ఎస్ ఆ దురాత్మ ఎస్ కళ్ళు మూసుకోండి. ఆ సైతాన్ వచ్చి నెత్తి మీద కూర్చుంటుందమ్మా. రైట్, ఇప్పుడు అది విడిచేసి వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డను పీడించే దురాత్మ నోటర్వా పొట్టలోకి, తల్లోకి, అగ్ని గంధకాలు ఎస్ ఇప్పుడు అది కదులుతుంది చూడండి. తల్లో ఉన్న దురాత్మ వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అగ్ని గంధకాలు ఎస్ పట్టలోకి, తల్లోకి, తల్లో ఉన్న దురాత్మ యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నా. చూడండి అది ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామంలో వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరువు. ఎవరు నీవు? ఎస్ సైతాను చూడండి అది కదులుతుంది, పట్టలో కదులుతుంది, తల్లో కూడా కదులుతుంది, తలంతా షేక్ అవుతుంది, షేక్ అవుతుంది, షేక్ అవుతుంది. ఒంట్లో ఉన్న దురాత్మ, తల్లో ఉన్న దురాత్మ, రక్త పింఛన దురాత్మ ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ఎస్ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఇక ఎన్నడూ బిడ్డ ఒంట్లోకి రావద్దు, తల మీద ఎన్నడూ రావద్దు. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో స్థలంలో నుంచి అది ఇలా లేచి ఇలా వంకర తిరుగుతూ, రైట్ ఇలా వంకర తిరుగుతుంది. స్థలంలో నుంచి ఇలా లేచింది చూడండి. తల నెత్తి మీద ఇలా పాములాగా ఇలా ఎంతమంది కనిపిస్తుందండి ఆమె నెత్తి మీద? నేను అదే చూస్తాను. నెత్తి మీద ఇలా లేచి ఇలా చేస్తూ బయటకు వచ్చేస్తుంది. ఎస్ ఒక దూత దాని తలను పట్టుకొని లాగేస్తున్నాడు. తలలో నుంచి తలను, ఆ రక్త పింఛనం యొక్క తలను ఎస్ పట్టుకొని తలలో నుంచి లాగేస్తున్నాడు. ఇక మొత్తం తలంతా ఫ్రీ అయిపోతుంది. ఇక ఏమైతే డిస్టర్బెన్స్ ఉందో విడిచేసి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామంలో. ఇక ఎన్నడూ ఇప్పుడు అట్లా చూడండి తల ఎలా షేక్ అవుతుందో చూడండి. ఇక షేక్ అవుతుంది. అది తోక దాని తోక తలలో ఇలా కొట్టుకుంటుంది అనమాట. దూత తల ఇలా పట్టుకునేసరికి దాని తోక ఆ బిడ్డ యొక్క తలలో ఉంది. ఆ తలలో ఉన్న తోక శిలలో గిలగిల కొట్టుకోవడం వలన ఆ తల ఎలా షేక్ అవుతుందో చూడండి. అది తోక కొట్టుకుంటుంది. ఇక ఫాస్ట్గా యేసుక్రీస్తు నామంలో ఇక నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఇప్పుడు ఒకసారి కళ్ళు ఓపెన్ చేసి తల షేక్ చేసి చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా?
అమ్మా బరువు తగ్గింది. బరువు తగ్గింది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా? నువ్వు బాగా పోట్లు వేసేది, బరువుగా ఉండేది, మెడలు బరువుగా ఉండేది, చాలా తల్లో కూడా పోట్లాగా మీకు వచ్చేది. అవును. ఇప్పుడు మీకు బరువు ఉందమ్మా? లేదా ఫ్రీగా అయింది. ఫ్రీగా అయింది. ఇప్పుడు పోటు లేదు, లేదు. ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా ఎస్ ఏసే మన మధ్యలో ఎస్ కార్యాలు చేస్తున్నాడు. ఎస్ అమ్మ, గాడ్ బ్లెస్.